హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి 2019కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. సో అప్డేట్ చూసే ముందు రిపబ్లిక్ డే సందర్భంగా ఛానల్లో పీడిఎఫ్స్ పైన అయితే ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ టెలిగ్రామ్లో ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో లింక్స్ అయితే షేర్ చేశాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని అయితే మీరు సెర్చ్ చేయండి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్తే మీకు పీడిఎఫ్స్ అయితే కనబడతాయి. చిన్న టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల ఓల్డ్ పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు ఫ్రంట్కి వచ్చి కొత్త పీడిఎఫ్స్ అన్ని కూడా చివరికైతే వెళ్ళిపోయినాయి. మీరు ఒకసారి కిందకి స్క్రోల్ చేసుకుంటే లేటెస్ట్ పీడిఎఫ్స్ అయితే మీకు ముందైతే కనబడతాయి. ఓకే, సో మనకి 1-2 డేస్లో అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు కొంచెం అడ్జస్ట్ అయితే అయ్యి కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుని లేటెస్ట్ పీడిఎఫ్స్ ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ మనకి ఈస్టర్న్ రీజియన్ లో అయితే ఈ నోటీస్ అయితే అప్డేట్ చేశారు. సో మీకు ఇక్కడ నోటీస్ బోర్డ్ లోకి వెళ్ళి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ లోకి వెళ్ళి కొంచెం స్క్రోల్ చేస్తే మీకు అప్డేట్ అయితే కనబడుతుంది. ఓకే, సో ఇందులో ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే ఇది ఆల్రెడీ మనకి 21వ తారీఖునే విడుదల చేశారు. దీంట్లో ఏముంది అంటే మనకి జనరల్ గా ఇప్పుడు రైల్వే నోటిఫికేషన్ 2019లో వచ్చిన దానికి మనకి ఫేజ్ వైజ్ గా ఫేజ్ 2 ఫేజ్ 3 ఈ విధంగా అయితే మనకి లిస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. దాదాపు చాలా లిస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. ఓకే, ఇక పైన ఏదైతే 2019 ఆర్ఆర్సీ 1 2019 నోటిఫికేషన్ ఉంటుందో దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఎటువంటి ఫర్దర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా కండక్ట్ చేయము, ఇనిషియేట్ చేయము అని అయితే చెప్తున్నారు. అంటే ఇక పైన లిస్టులు అయితే తీయరు. కాకపోతే ఆల్రెడీ ఎవరైతే పెండింగ్ మెడికల్ రిపోర్ట్ కేసెస్, ఓకే, కొంతమంది మెడికల్ అనేది కొన్ని ఇష్యూస్ వల్ల అయితే మనకి పెండింగ్ అయితే ఉంది. అటువంటి కేసెస్ కానీ సిఎఫ్ఎస్ఎల్ కేసెస్ కానీ ఏమన్నా ఉంటే కనుక వాటిని మనకైతే డిసైడెడ్ యాజ్ పర్ అవుట్కమ్ ఆఫ్ ద రిపోర్ట్. అంటే మీకు మెడికల్ అనేది ఇష్యూ ఏమీ లేదు అని వస్తే కనుక ఆ రిపోర్ట్స్ ఏవైతే మీకు తేడాగా వచ్చినాయి ప్రాపర్ గా వస్తే కనుక వాళ్ళని అయితే తీసుకుంటారు తప్ప ఫ్రెష్ గా మళ్ళీ లిస్ట్ అనేది ఇచ్చి మనకి కట్ ఆఫ్ తగ్గించి మనకి నెక్స్ట్ లిస్ట్ అయితే తీసి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అయితే ఇక రైల్వే గ్రూప్ డి ఇక 2019 నోటిఫికేషన్ కి సంబంధించి అయితే దియ్యము అని అయితే మనకి అధికారికంగా చెప్పారు. గతంలో కూడా ఈ విధంగా జరగచ్చు అనే ఇన్ఫర్మేషన్ ముందే వచ్చింది. ఇప్పుడు అఫీషియల్ గా రావడం జరిగింది. ఇది కోల్కతాకే కాదు అన్ని జోన్స్ కి కూడా వర్తిస్తుంది. ఓకే, సో ఇది అప్డేట్ అనేది. అలాగే మనకి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు కాబట్టి సో ఇక పైన అయితే లిస్ట్ అయితే తీయరు. సో ఓకే, ఇది అప్డేట్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఎవరన్నా మనకి ఇంకా లిస్ట్ తీస్తారేమో అని చెప్పి నేరాల్లో మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో పీడిఎఫ్ బై చేసాక రాకపోతే కనుక cellsolutionshare@gmail.com మీకు వెబ్సైట్ బాటమ్ లో ఉంటుంది మెయిల్ ఐడి. దానికి మెయిల్ చేసినట్లయితే మీకు చెక్ చేసి అయితే యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.